భక్తాచల రామదాసు మహాభక్తుడు కదండి స్వామి. ఆలయ నిర్మాణం చేసిన మహానుభావుడు. అంతటి భక్తుడు కూడా ఎందుచేతని చెరసాల పాలయ్యాడు? అమ్మా, మనకి ఈ కష్టాలనేటువంటిది మనకి ప్రతి ఒక్కరికి వచ్చేదే జీవితంలో. మనం జన్మించినప్పటి నుంచి మన జీవితాంతం చూసినట్టయితే ఏదో ఒక కాలంలో కష్టాలు వస్తాయమ్మా. దాంట్లో కలియుగ ప్రభావం. సో మంచి పనులకి విఘ్నాలు ఎక్కువగా ఉంటాయి. కాకపోతే భగవద్ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. రామదాసుని చూసినట్టయితే కూడా ఆయన 12 సంవత్సరాలు జైల్లో పెట్టినా ఆయనకి రామానుగ్రహం కలిగింది. రాముల వారి దర్శనమైంది. సో ఆయనకి అంతిమంగా ఆలయాన్ని నిర్మాణం చేసి ఎప్పుడో 400 సంవత్సరాల క్రితం కట్టిండేటువంటి ఆలయం కొన్ని వందల వేలు ఒక భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉండేటువంటి పుణ్యక్షేత్రమైంది. మన కష్టాల్ని కష్టంగా చూసుకోకూడదు. ఏదైనా కానీ ప్రతి ఒక్కరికి కష్టం వస్తుంది. మంచి కార్యం పోతే విఘ్నాలు విపరీతంగా వస్తాయి. సో దాన్ని మనం చూడకూడదు. మనం ఏ కష్టం వచ్చినా భగవంతుడు ఈరోజు నాకు ఏదో ఇచ్చాడు అనేటువంటిది మనం స్వీకరిస్తూ వెళ్ళినట్టయితే కష్టంగా కనిపించదమ్మా. దాంట్లోనే అనుభవించేటట్టు ఒక దారి మనకు భగవంతుడు కల్పిస్తాడు. అలాగే రామదాసు కూడా అదే అనుభూతి కలిగి ఆలయాన్ని నిర్మాణం చేసి ప్రపంచానికి అర్పణ చేసిండేటువంటి ఒక గొప్ప వ్యక్తిమ్మ రామదాసు గారు. కరెక్టే స్వామి. భక్తులు ఎవ్వరూ కష్టాలు పడకుండా వారి జీవితం మనం చదవము. భక్తులకు దైవశక్తి ఉంది కాబట్టి వాటిని భరించే శక్తి కూడా ఉంటుందేమో అనుకుంటున్నాను. తప్పకుండా అమ్మా. ఇప్పుడు మనుష్యుడిగా జన్మించిన తర్వాత కష్టం అనేది పార్ట్ ఆఫ్ మన లైఫ్. కష్టం లేకుండా మన జీవితం ముందుకెళ్తుందా అంటే అది ఎవ్వరికీ అలా కాదు. సో ఏదో ఒక కష్టం రానే వస్తుందమ్మా. ఆ కష్టం ఎందుకు వస్తుందంటే మన మంచి కోసమే వస్తుంది. ఉదాహరణకు చెప్పాలి అంటే మనకి ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకుందాం. సో జ్వరం వస్తే ఏమవుతుందంటే మనకి కొంచెం డిస్టర్బ్డ్గానే ఉంటాం. ఒక 3 రోజులు, 4 రోజులు, 10 రోజులు. సో మనము అయ్యో నాకు జ్వరం వచ్చింది అనేటువంటి నెగిటివ్ థాట్స్కి వెళ్ళామంటే ఇంకా అది మనల్ని పీడిస్తుంది. సో అదే మనం దాన్ని స్వీకరించి మనం తీసుకున్నట్టయితే అది మన మంచి కోసం వచ్చేటట్లు జ్వరం. ఎందుకంటే మన దేహంలో ఉండేటువంటి ఉష్ణతాన్ని మొత్తం బయటికి తీసేస్తుంది. జ్వరం వచ్చిపోయిన తర్వాత చాలా హాయిగా అనిపిస్తుంది. అంటే ఎంత మంచిగా అనిపిస్తుందంటే ఆ కష్టం వచ్చిపోయింది కాబట్టి చాలా సుఖమైనటువంటి జీవనం. కష్టం ఎందుకు వస్తుందంటే సుఖం కోసమే వస్తుందమ్మా. ఆ సుఖం కావాలంటే కష్టంలో వచ్చేటువంటి సుఖం చాలా మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి సుఖం అమ్మా, అనుభవించేటువంటి సుఖం. కాబట్టి ప్రతి ఒక్కరికి కష్టాలు రానే వస్తాయమ్మా. భగవద్ అనుగ్రహం ఆయన పాదాలు పట్టుకుంటే అవన్నీ చాలా సులభంగా తీసేస్తారమ్మా. అదే మనకు భక్తిలో, మన భక్తి మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో మన ఇలాంటి పెద్దలన్నీ చూపించేటువంటి దారులు ఆ దారిలో మనం నడుస్తున్నాం. సంతోషం స్వామి. మీకు మంత్రోపదేశం చేసిన గురువు గారు ఉన్నారా స్వామి? అవునమ్మా. సో మాకి వానమామలై స్వామివారు, జిఆర్ స్వామివారు మంత్రోపదేశం చేసిండేటువంటిదమ్మా. సో వాళ్ళే మా గురువులమ్మా. అంటే రామ మంత్రోపదేశమా స్వామి? మా రామమంత్రం కాదమ్మా. సో మనకి మంత్రోపదేశం అంటే మనకి పంచ సంస్కారాలు చేస్తారు కదమ్మా. ఆ సమయంలో ఉపదేశం చేసిండేటువంటిదమ్మా. సో వాళ్ళ ద్వారా నేను ఉపదేశం తీసుకున్నానమ్మా. సో రామనామం పర్టికులర్గా మా తాతగారే నాకు ఉపదేశం చేసిండేవారు. ఎందుకంటే నేను దాదాపు ఒక 3-4 సంవత్సరాల వయసు నాకి మా తాతగారు ప్రతిరోజు రామనామాలు రాస్తూ ఉండేవారు. నేను ఆయన పక్కన కూర్చొని చూసేవాడిని. అంటే ఆయనకి ఎప్పుడు సమయం దొరికితే ఆయన రామనామం ఇలా రాసేవారు. ఇంకా రాత్రి పడుకుంటే ఆయనతో పడుకునేవారు. రాముల వారి గురించి, ఆంజనేయ స్వామి గురించి కథలు చెప్పేవాడు. చాలా ఇష్టం మా కథలు వినాలి అంటే. తర్వాత మాది ఈ పూజలు ఆలయాలు ఉన్నాయి మాది. సో వాళ్ళు అడవుల్లో ఒక 3 మైళ్ళు 4 మైళ్ళు నడుచుకొని వెళ్ళేటువంటి సమయం. నేను చెప్పేది 50 years బ్యాక్ అమ్మా. సో వాళ్ళు నన్ను కూర్చొని ఇలా తీసుకొని వెళ్ళేవారు. సో అలా ఏమైందంటే వాళ్ళు రాసేంటి రామనామం చూస్తూ నాకు రాయాలా అనిపించింది. నేను ఒక బుక్ రెడీ చేసుకొని ఎవ్వరికి తెలియకుండా రామనామాలు రాసేసాను. సో నాకు ఏమీ అక్షర జ్ఞానం కూడా లేదు. అంటే అది చూస్తూ తర్వాత ఆ కథలు వింటూ సో నాకు ఒక భగవంతుడు అనుగ్రహాన్ని కల్పించారు, రాసేసానమ్మా. సో అలా వచ్చింది. కానీ ప్రత్యేకంగా రామనామాన్ని, రామమంత్రాన్ని ఉపదేశం చేసేటువంటి గురువులు అంటే మా తాతగారేమ్మా. సో ఆయన పేరు నాకు పెట్టారు. అర్చకం అనంత పద్మనాభాచార్యులు మా తాతగారి పేరమ్మా. సో నా పేరు ఏం పేరు? అర్చకం అనంత పద్మనాభాచార్యులు అని
మీ తాతగారి పేరే మీకు కూడా నాకు అదే పెట్టారు. పేరు పెట్టారమ్మా. సంతోషం స్వామి. ఈ రామనామం ఇంత విశేషంగా ఆరాధించిన మీరు, మన ఆంధ్రులందరూ కూడా ఆరాధించే దైవం రాముడు. భగవంతుణ్ణి స్మరించుకోవాలంటే భక్తుడి నోట వెంట వచ్చే నామం రామ. మంచి జరిగినా చెడు జరిగినా మొదల మనిషి నోట వెంట వచ్చే పేరు రామ. అయ్యో రామ అంటాం, లేకపోతే రామరామ అంటాం, ఇలాగ హరే రామ అంటాం. ఇటువంటి మహిమాన్వితమైన నామం, ఇటువంటి మహిమాన్వితమైన ఒక వ్యక్తిత్వం రాముడిది. అవతార పురుషుడుగా మానవుడిగా వచ్చి మానవుడు ఎలా నడుచుకోవాలో చూపించాడని చెప్తారు కదా స్వామి. అటువంటి కథను రాసినవాడు వాల్మీకి. కానీ మీరు వినే ఉంటారు స్వామి, ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారని. ఆమె రామాయణ విషవృక్షము అని ఒక గ్రంథం రాశారు. నేను చదవలేదు, నాకు అవసరం లేదు. నాకు మార్గం దొరికిన తర్వాత అది నేను చదవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆమె వీడియోలో టీవీలో మాట్లాడుతున్న వీడియో నేను చూశాను. ఆ తర్కం చూస్తుంటే ఆ తర్కంలో రాముడు ప్రవహిస్తున్నాడు అనిపించింది స్వామి. నన్ను క్షమించండి తప్పు మాట్లాడుతుంటే. ఆ తర్కం చేసే విధానంలో రాముడు ప్రవహిస్తున్నాడు అనిపించింది. ఆమెకు ఎవరైనా సమాధానాలు చెప్పి ఈ ధర్మము ఇంత గొప్పది అని చెప్పాలి, కానీ అలా అన్నందుకు ఆమెను దూషించడం సబబా? అమ్మ, ఇప్పుడు మన ఆరాధ్య దేవు రామచంద్ర స్వామి అమ్మ. అవును స్వామి. మన నమ్మకం రాముల వారు. ఇంకా వాళ్ళ గురించి ఏమైనా అంటే ఎవరికైనా బాధ అవుతుంది అంటే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యేటువంటిదమ్మా. మనం ఇంకా దాన్ని స్వీకరించి సమాధానంగా శాంతిగా స్వీకరించేటటువంటి ఒక స్థాయికి మనం ఎదగలేదు కాబట్టి ఎవరైనా దూషణ చేస్తే కోపం వస్తుందమ్మా. కాకపోతే ఆ దూషణలన్నీ కూడా రామ ప్రచారానికే వస్తాయి. అవన్నీ కూడా ఇప్పుడు రంగనాయకం ద్వారా రాముల వారి గురించి ఎంతో కొన్ని వేల మంది లక్షల మందికి చేరింది. అది అంటే ఆవిడ చెప్పే ఒక మాటల గురించి రాముల వారిని చాలా దూషించారు. కాకపోతే అది ఇంకా పాజిటివ్గా బాగా పెరిగిందమ్మా. ఆమె దూషించలేదు స్వామి, ప్రశ్నించింది అంతే. అదే ప్రశ్నలేమ్మా. ఇప్పుడు ఇది సర్లేదు అనేటువంటి విషయం కదా అది. ఇప్పుడు మన పూర్తిగా నమ్మకంతో ఉండేటువంటి ఒక కావ్యం రామాయణం మనము దాన్ని ప్రమాణంగా స్వీకరించి చదవాలి. దాన్ని మనం చదవాలంటే అది మనకు నియమం. అది ఏదో నేను నామకావస్థ అంటారు కదా, అలా చదివేటి గ్రంథం కాదు అది. ఇది పూర్తిగా ఒక ప్రమాణంతో దీంట్లో ఉండేది పరమ సత్యాలు అనేటువంటి ఒక భావంతో మనం చదివినప్పుడు దాంట్లో ఉండే భగవత్వత్వాలు మనకి అర్థమవుతాయి. మనం క్వశ్చన్స్తో ఏదైనా చదివినప్పుడు మనకి ఒక పారాగ్రాఫ్ చదివామనుకోండి 100 తప్పులు మనకు దొరుకుతాయి. సో అలా మనకి స్వీకరించి చదివే మార్గాన్ని మనం ఎన్నుకున్నప్పుడు మనకు ప్రశ్నలు రాదు. ఎవరైనా ఇలా ప్రశ్నలు అడిగినప్పుడు కూడా మనకి దాన్ని ముందుకు తీసుకునేటువంటి మార్గాన్ని భగవంతుడే చూపిస్తాడమ్మా.